ప్రైజ్ ది లార్డ్. మనము పండుగల గురించి ధ్యానిస్తున్నాము. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పండుగలు 7 పండుగలు, మరి దేవుడు నియమించిన పండుగలు, అవి దేవుని పండుగలు కదా. మనము గత 2 వారాల నుండి మనము ధ్యానిస్తున్నాము పరిశుద్ధ గ్రంథంలో. మరి మొదటి పండుగగా మనము పస్కా పండుగ గురించి మనం ధ్యానించాము. దాని తర్వాత పులియని రొట్టెల పండుగ గురించి మనం ధ్యానించాము. ఈరోజు మనము ప్రథమ ఫలముల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్. మరి ప్రథమ ఫలముల పండుగ గురించి ఈ సమయంలో మనము ధ్యానించబోతున్నాం. మనము పస్కా పండుగ నుండి అనేక విషయాలు, ఇజ్రాయెల్ దేశము కదా, ఇజ్రాయెల్ ప్రజల ఎడల దేవుడు చేసిన అద్భుత కార్యాలే కానీ, మరి దేవుడు చేసిన ఎన్నో గొప్ప కార్యాలే కానీ మనం వింటూ మనం వస్తున్నాం. ఆ ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయెల్ ప్రజలు విడిపించబడ్డారు. ఆ బాండేజ్ నుండి వాళ్ళు విడిపించబడ్డారు. ఆ రక్షణను వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. దేవుడు వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చాడు. కాబట్టి దాని నిమిత్తమై దేవుడు 7 పండుగలను జరుపుకోవడానికి వాళ్ళకు ఆయన నియమించిన కాలంలో, ఆయన పెట్టిన టైంలో ఆ పండుగలు జరుపుకోవాలని ఇజ్రాయెల్ ప్రజలకు సెలవిచ్చాడు. మొట్టమొదటిగా పస్కా పండుగ, రెండవదిగా పులియని రొట్టెల పండుగ, మూడవదిగా ఇప్పుడు మనము వినబోతున్నాం ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్. మరి ఈ పండుగ గురించి మనము ధ్యానించబోతున్నాం. మరి పాత నిబంధన గ్రంథంలో అనేక ఆచారాలు, సాంప్రదాయాలు, అనేక పండుగలు, అనేక సిద్ధాంతాలు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తుంటాం. పూర్ణమి అని, అమావాస్య అని అనేక ఫెస్టివల్స్ వాళ్ళు ఆచరించేవారు. కానీ ఆ అన్నిట్లో ఏమున్నదో మనము తెలుసుకోవాలి. ఏంటంటే ఆ అన్నిట్లో క్రీస్తును మనం చూస్తాం. వాళ్ళు పాటించే ప్రతి సాంప్రదాయంలోనే కానీ, ఆచారాలలే కానీ, అందులో మనము క్రీస్తును మనం చూస్తాం. మరి అవన్నీ ఛాయలే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అవన్నీ ఛాయలు, అవన్నీ నీడలు, కానీ నిజస్వరూపము మాత్రము క్రీస్తులో ఉన్నది అని కొలెషియన్స్ 2nd chapter 17th verse మనము చదువుకుంటూ మనం వస్తున్నాం. అదేవిధంగా హెబ్రూ 10th chapter 1st verse కూడా మనం చదువుతూ ధ్యానిస్తూ మనం వస్తున్నాం. చూడండి, అవన్నిట్లో మనము క్రీస్తును మనము చూస్తుంటాం. మరి అవన్నీ ఛాయలే కానీ నిజ స్వరూపము మాత్రము క్రీస్తులే ఉన్నది అని మనము విశ్వసించి గట్టిగా బలంగా మనం నమ్మాలి. హల్లెలూయా. మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు దీని ద్వారా అనేకమైన మరి ఆత్మీయమైన అర్థాలను మరి మనకు నేర్పించబోతున్నాడు. మన స్పిరిచువల్ గ్రోత్ బలంగా కానికి, అనేక సత్యాలను తెలుసుకోవడానికి దేవుడు మనకు ఇలాంటి విషయాలను మనకు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మోషేకు దేవుడైన యెహోవా ఏదైతే సెలవిచ్చాడో అదే ప్రకారము మోషే గారు కూడా ఇజ్రాయేలు ప్రజలకు సెలవిచ్చాడండి. ఆయన ఏ విధంగా చెప్పాడో అదే విధంగా ఇజ్రాయేల్ ప్రజలతోని పంచుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలతోని మీరు చెప్పండి, మోషే గారు నేను నియమించే కాలంలో ఈ పండుగలను జరుపుకోండి అని మీరు చెప్పండి అని మోషేకు దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లు మోషే గారు ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన వివరించి చక్కగా ఇన్ఫార్మ్ చేశాడు. ఆ పండుగలు ఏ విధంగా జరుపుకోవాలో కూడా చక్కగా ఇన్స్ట్రక్ట్ చేశాడు. చక్కగా వివరించి ఏ పండుగను ఏ కాలంలో, ఏ పండుగను ఏ దినమున, ఏ పండుగను ఏ రోజున చాలా చక్కగా వివరించాడు. చూడండి నా ప్రియ సంగమా, ఈ సమయంలో మనము ప్రథమ ఫలముల పండుగను మనము ధ్యానించబోతున్నాం.
మొట్టమొదటిగా ఈ యొక్క 7 పండుగలలో మొట్టమొదటి పండుగ ఏం పండుగ అండి? పస్కా పండుగ. దీన్ని సాదృశ్యంగా మనము గొర్రెపిల్ల రక్తాన్ని మనము సాదృశ్యంగా మనం చూస్తాం. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు మరణించాడు కదా. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారాల మీద వాళ్ళు ఆ కొమ్మలతోని చల్లినట్లు, స్ప్రింకిల్ చేసినట్లు మనము విన్నాం. దాని ద్వారా వాళ్ళకు రక్షణ దేవుడిచ్చాడు. క్రీస్తు రక్తము ద్వారా నీకు నాకు రక్షణ దేవుడిచ్చాడు. అదేవిధంగా మరి రెండవదిగా మరి పులియని రొట్టెల పండుగ. ఇది 7 రోజుల పాటు ఈ యొక్క పండుగను జరుపుకుంటారు. పొంగని రొట్టెల పండుగ కదా. ఇది 7 రోజుల పాటు మరి ఐగుప్తు దేశము నుండి వాళ్ళు విడిపించబడ్డారు. ఆ పాత అలవాట్లే కానీ, పాత జీవితమే కానీ, పాత ఆచారాలే కానీ, ఆ సిద్ధాంతాలు ఎక్కడా మీరు మళ్ళీ తిరిగి పెట్టుకొని వస్తారని దానికి సాదృశ్యంగా మరి ఆ 7 రోజులు పులిసిన పిండి మంచి పిండిలో కలపకుండా అనగా మరి పాడైన పిండి మంచి పిండిలో కలపకుండా మీరు మంచిగా ఉండండి, పొంగని రొట్టెలను మీరు తినండి అని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సెలవిచ్చాడు. పస్కా పండుగ ఏ రోజు జరుపుకున్నారంటే మొదటి నెలలో 14వ రోజున జరుపుకున్నారు, ఆన్ 14th డే. మరి అదేవిధంగా మరి ఈ యొక్క పులియని రొట్టెల పండుగ ఆన్ 15th to 21 అనగా 7 రోజులు ఈ యొక్క పండుగను జరుపుకున్నట్లు మనము చూస్తున్నాం. ఇది నిస్సాన్ మంత్లో వీళ్ళు జరుపుకున్నారు. అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. అక్కడి నుండి వాళ్ళు విడిపించబడ్డారు. విడిపించబడిన తర్వాత వాళ్ళు మరి ఈ యొక్క మంత్ని హబీబ్ అనే మంత్ని నిస్సాన్గా మార్చారు. అప్పటి వరకు వాళ్ళకి రిలీజియస్ క్యాలెండర్ని వాళ్ళు పాటించారు. ఆఫ్టర్ దాట్ దే చేంజ్ టు సివిల్ క్యాలెండర్. కాబట్టి నా ప్రియ సంగమా, మరి 2 పండుగలు మరి వీళ్ళు జరుపుకున్నారు. మరి 3వ పండుగగా మనము ధ్యానించబోతున్నాం ప్రథమ ఫలముల పండుగ. ఏం పండుగ అండి? ప్రథమ ఫలముల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్ ఫెస్టివల్. మరి ఈ యొక్క మరి వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. లేవియాకాండము 23వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, లేవియా కాండంలో ఈ యొక్క 23rd చాప్టర్లో చాలా చక్కగా పండుగల నిమిత్తమై దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాశాడు. నిజమేనండి, దేవుడైన యెహోవా మోషతోని మాట్లాడుతున్నాడు. మళ్ళీ మీరు ప్రథమ ఫలమ పండుగ జరుపుకోవాలి కదా. ఇజ్రాయెల్ ప్రజలకు మీరు చెప్పండి, మోషే గారు ఏమని చెప్పండి అంటే, మిమ్మలను దేశానికి పంపిస్తానని నేను ప్రామిస్ చేశాను కదా. ఏ దేశం అది? కనాను దేశం కదా. అక్కడికి మిమ్మలను పంపిస్తానని ప్రామిస్ చేశాను, వాగ్దానం ఇచ్చాను కదా. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? మొదటి పంట ఆ పనను మీరు యాజకుని ఎదుట తీసుకురావాలి అని దేవుడు మోషేకు సెలవిస్తున్నాడు. ఆ మొదటి పంట మీరు ఏం చేయాలంటే యాజకుని దగ్గరికి మీరు తీసుకురావాలి. దాన్ని కోసి, ఆ పంటను కోసి యాజకుని ఎదుట మీరు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత దానిని యెహోవా అంగీకరించాలి. అప్పుడు యెహోవా సన్నిధానంలో ఆ పనును ఏం చేయాలి? అల్లాడించాలి. చూడండి, అల్లాడింపవలెను. ఏదైతే కోత కోసేటప్పుడు మొట్టమొదటి ఆ పన ఉంటుందో అది మీరు యెహోవా సన్నిధానానికి మీరు తీసుకురండి, యాజకుని చేతికి మీరు ఇవ్వండి. దేవుడైన యెహోవా మోషేతోని మాట్లాడాడు. అదే సేమ్ యాజ్ దిస్ మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలతోని కూడా ఆయన చెప్తున్నాడు. పాలు తేనె ప్రవహించే దేశానికి మిమ్మలను నేను తీసుకెళ్తాను.
గాడ్ హెస్ ప్రామిస్డ్ ప్రామిస్డ్ ఈజ్ అ ప్రామిస్ కీపర్ కదా. ఆల్రెడీ హీ హాస్ ప్రామిస్డ్ టు అబ్రహాం. నౌ గాడ్ ఈస్ టాకింగ్ విత్ మోసెస్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద ల్యాండ్, అ గ్రేట్ ల్యాండ్, అ కెనాన్ కదా. ఆ ప్రామిస్ కీపర్ నా దేవుడు. ఆ దేశానికి నేను తీసుకెళ్తాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత మీకు ల్యాండ్ ఇస్తాను, భూమిని ఇస్తాను. ఆ భూమి మీదే, బ్యూటిఫుల్ ల్యాండ్. దాంట్లో మీరు క్రాప్స్ వేయాలి, సీడ్స్ వేయాలి, మీరు పని చేయాలి, కష్టపడాలి. ఆఫ్టర్ దాట్ ఆ మొదటి పంటను, ఆ మొదటి పన్నను ఏం చేయాలి? యెహోవా మందిరం, దేవుని సన్నిధానానికి మీరు తీసుకురావాలి. యాజకుని ఎదుట మీరు పెట్టాలి, యాజకుని చేతికి మీరు ఇవ్వాలి అని దేవుడు అక్కడ సెలవిచ్చాడు మోషే గారితో. మోషే గారు కూడా అదే విధంగా అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తున్నారు. ఏ రోజు యెహోవా సన్నిధానంలో ఇవ్వాలి అంటే విశ్రాంతి దినము తర్వాత మరుదినమున. ఆ కాలంలో పాత నిబంధన గ్రంథంలో మనము విశ్రాంతి దినమును వాళ్ళు ఏ రోజు ఆరాధించేవారంటే దేవుణ్ణి సాటర్డే వాళ్ళు దేవుణ్ణి స్తుతించేవారు, ఆరాధించేవారు. ఆఫ్టర్ న్యూ టెస్ట్మెంట్, క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఈ కృపకాలంలో విశ్రాంతి దినం ఏ రోజు? ఆదివారము. హల్లెలూయా. చూడండి, విశ్రాంతి దినము మరుదినమున కదా. అంటే సాటర్డే వాళ్ళకి విశ్రాంతి దినము. ఆఫ్టర్ దట్ మరుదినమున యాజకునికి దాన్ని అల్లాడింపవలెను. యాజకుడు ఏం చేయాలి? దాన్ని అల్లాడింపవలెను. ఏదైతే ఫస్ట్ క్రాప్ ఉంటుందో, ఫస్ట్ పంట వాళ్ళు వేశారు కదా, అది యాజకుని చేతికి ఇవ్వాలి. గాడ్ షుడ్ యాక్సెప్ట్ ఇట్, అంగీకరించాలి. యెహోవా సన్నిధానంలో యాజకుడు హోమం చేస్తూ ఎవరైతే అర్పిస్తారో ఆ కుటుంబము గురించి, ఆ ఒక పంట గురించి యాజకుడు ప్రార్థన చేస్తాడు హోమం చేస్తూ. చూడండి, ఇట్స్ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ ఇజ్రాయలైట్స్ బికాస్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ ఇజ్రాయలైట్ పీపుల్ కదా. ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నెరవేర్చే దేవుడు, నమ్మదగిన దేవుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ధైర్యవంతుడు. ఐగుప్తు దేశము నుండి వాళ్ళను విడిపించాడు కదా. విడిపించి మిమ్మలను కనాను దేశానికి మిమ్మలను నేను తీసుకెళ్తాను. చూడండి, ఆ ప్రయాణంలో ఆ ఐగుప్తు దేశము నుండి విడిపించిన తర్వాత ఆ ప్రయాణంలో మోషే గారు బహుశా ఆయన ఎంత తట్టుకున్నాడో. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు సన్నుగుడు, గునుసుడు, అనరాని మాటలు అనుడు. దేవుడు ఆహారం ఇచ్చిన, నీళ్ళిచ్చినా, కొన్నిసార్లు ఆహారం దొరకకపోయినా, ఆహారం ఇచ్చినా, ఉన్నా లేకున్నా, బట్టలు మాసిపోయినా, బట్టలు మంచిగున్నా, చూడండి చాలా విసిగించారు. బట్ ఈవెన్ దో గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ దెమ్. హల్లెలూయా. దేవుడు వాళ్ళకు ఒక వాగ్దానం ఇచ్చాడు. దేవుడు ఒక వాగ్దానమునిచ్చాడు. ఆ దేశంలో మిమ్మలను నడిపిస్తాను, ఆ దేశము మీకు ఇవ్వబడుతుంది అని దేవుడు ప్రామిస్ చేశాడు. ఆ మాట చెప్పగానే ఆ ఎడారిలో దే వర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఆ మాట వినగానే. అప్పటి వరకు ఎన్నో బహుశా ఎన్నో రకాలుగా అన్నారు. తిరిగి మేము వెళ్ళిపోతామని కూడా మధ్యలో మాటలు అన్నారు. కానీ చూడండి, దేవుడు వాళ్ళ పట్ల ఉన్నాడండి, ఇజ్రాయెల్ పట్ల. అందుకోసమే దేవుడు వాళ్ళకి చక్కని వాగ్దానం ఇచ్చాడు. సేమ్ ఇదే ప్రామిస్ అబ్రహాముతోను కూడా దేవుడు మాట్లాడాడు, మోషే గారితోను కూడా దేవుడు మాట్లాడాడు.
చూడండి, దేవుడు మరి మోసెస్తోను కూడా అనేక విషయాలను పంచుకున్నట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూసాం. మన జీవితంలో కూడా ఎడారి ప్రయాణం, ఎడారి జీవితం, ఎడారి కుటుంబం కదా, శూన్యంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అంతా ఉన్నా ఏమీ లేనట్టు మన కుటుంబం ఉంటుంది. I have everything but there is no peace in family. I have everything but there is no happiness in our family. కదా, కృంగిపోతుంటాము, బాధపడుతుంటాము, ఏడుస్తుంటాము. ఆదరించేవారు లేరు, పలకరించేవారు లేరు, నా కన్నీరును తుడిచేవారు లేరు. ఏంటి జీవితము శూన్యంగా మారిపోయింది, నాతోని మాట్లాడేవారు ఎవరు లేరు. కొన్నిసార్లు వ్యాధితో బాధపడుకుంటా కృంగిపోతుంటాం కదా. అయ్యో ఎందుకు నాకు ఈ జబ్బు వచ్చింది, అయ్యో ఎందుకు ఈ వ్యాధి వచ్చింది. చూడండి, చాలా డిసప్పాయింట్మెంట్స్ అవుతుంటాయి మన లైఫ్లో, మన కుటుంబంలో. నా కెరియర్ ఎందుకు బిల్డ్ అవ్వట్లేదు, వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. నా కెరియర్ పాజ్ అయిపోయింది. నా కుమార్తెలు, నా కుమారులు, వై వాళ్ళ చదువు విషయంలో, వాళ్ళ భవిష్యత్తులో మనము ఎంతగానో బాధపడుతుంటాం. ఫైనాన్షియల్ విషయంలో మనము బాధపడుతుంటాం. వై ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. నా ప్రియ సంగమా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు మీకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్క దానికి ఆయన నియమించే కాలంలో దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఆ విశ్వాసము మనము బలపరచుకోవాలి, ఆ విశ్వాసము మనము జాగ్రత్త పరచుకోవాలి. మన విశ్వాసము మనుషుల మీద పెడతాము, ట్రస్ట్ చేస్తాము. ఈ సమయానికి వచ్చి నాకు హెల్ప్ చేస్తారు నా రిలేటివ్స్, నా బంధుమిత్రులు, నా స్నేహితులు కదా. కానీ ఒక సమయం వస్తుందండి, నో వన్ విల్ కమ్. ఐఎమ్ సేయింగ్ ఇట్. ఎవరు రారు. కానీ నీవు నమ్ముకున్న దేవుడు, నా యేసు ప్రభు నీతోనే ఉంటాడు. హల్లెలూయా. ఎస్, ఎందుకంటే ఆయన లేకుండా నేను లేను కదా. ఆ విశ్వాసము ప్రభు మీద పెడితే మీ జీవితంలో కూడా గొప్ప అద్భుత కార్యం జరుగుతుంది. గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ ఇజ్రాయలైట్స్. మరి ఆయన ఇజ్రాయెల్ ప్రజలతోని మాట్లాడాడు, కానాను దేశానికి మిమ్మలను పంపిస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి నా ప్రియ సంగమా, ప్రథమ ఫలము పండుగ, ప్రథమ ఫలముల పండుగ, విశ్రాంతి దినము, సాటర్డే దినమున వాళ్ళు యూదులు, ఇజ్రాయెల్ ప్రజలకు ఇప్పుడు కూడా అట్ ప్రజెంట్ ఇప్పుడు కూడా వాళ్ళు సాటర్డేనే వాళ్ళు ఆరాధన జరుపుకుంటారు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడైన తర్వాత, ఆయన పునరుద్ధానుడైన తర్వాత మరి క్రీస్తుని నమ్మిన వారు ఈ కృపకాలంలో ఆదివారమున మనము ఆరాధనను మార్చుకొని మరి ఆన్ సండే వి వర్ ప్రైజింగ్ గాడ్. హల్లెలూయా. మరి ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అనేక మర్మాలను మనకు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు మనము 12వ వచనము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరు ఆ పనను అర్పించు దినమున, చూడండి, ఆ పనును అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును, చూడండి, మొట్టమొదటిగా ఆ పనును అర్పించు దినమున మొట్టమొదటిగా వాళ్ళు ఏం అర్పిస్తున్నారు? నిర్దోషమైన ఏడాది పొట్టేలును ఫస్ట్ వన్ యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిపిన 2 10వ గోధుమ పిండి. చూడండి, నైవేద్యం అంట, నూనెతో కలిసిన 2 10వ గోధుమ పిండి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము, చూడండి, ప్రాణార్పణము, దాని పానార్పణము 30 ద్రాక్షారసము. చూడండి, పానార్పణము 30 ద్రాక్షారసము. ఇక్కడ మనము 3 పాయింట్లను మనం చూసుకుంటున్నాం. నిర్దోషమైన ఏడాది పొట్టేలు, అదేవిధంగా గోధుమ పిండి,
అదేవిధంగా మరి ముప్పావు ద్రాక్ష రసము, ఈ యొక్క 3 విషయాలను వాళ్ళు ఆ పనును అర్పించిన తర్వాత ఇవి కూడా అర్పిస్తున్నారు. 3 విషయాలను మనం చూస్తున్నాం. మరి నిర్దోషమైన ఏడాది పొట్టేలు అనగా సాదృశ్యంగా మనము క్రీస్తును మనము చూస్తాం. ఆయన క్రూసిఫికేషన్, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు మరణించి ఆయన మనకు రక్షణనిచ్చాడు. మరి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మరి ఈ యొక్క నిర్దోషమైన ఏడాది పొట్టేలును ఆయన పరిశుద్ధుడుగా మనము క్రీస్తును ఆ క్రూసిఫికేషన్ని మనము చూస్తున్నాం. అదేవిధంగా గోధుమ పిండి సాదృశ్యంగా ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవ ఆహారాన్ని మనము చూస్తున్నాం. అదేవిధంగా ముప్పావు ద్రాక్షరసము మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు రక్షణనిచ్చాడు. ఆయన రక్తము ద్వారా మనకు రక్షణనిచ్చాడు. 3 విషయాలను మనము చూసుకున్నాం. ఫస్ట్ వన్ పొటేలు, రెండవది గోధుమ పిండి, మూడవది ద్రాక్షరసము. దేంతో పాటు వాళ్ళు అర్పిస్తున్నారు? పనను కదా. దాంతో పాటు వాళ్ళు ఈ యొక్క 3 థింగ్స్ వాళ్ళు యెహోవా సన్నిధానములో వాళ్ళు అర్పించినట్లు మరి మనము చూస్తున్నాం. చూడండి, ఈ సమయంలో మరి అపోస్తులైన పౌలు గారు చాలా చక్కగా కొరింథీలో మరి దీన్ని ప్రథమ ఫలముగా క్రీస్తును మనకు చూపిస్తున్నాడు. 1 Corinthians 15th chapter 28th verse. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా, చూడండి, నిద్రించే వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులో నుండి లేపబడి ఉన్నాడు. చూడండి, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడ్డాడు. హల్లెలూయా! క్రీస్తు మృతుల నుండి లేపబడ్డాడు. క్రీస్తు, జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఫస్ట్ ఫ్రూట్. అపోస్తులైన పౌలు గారు ఎంత చక్కగా మరి ఈ యొక్క 1 Corinthiansలో రాశాడు కదా. ప్రథమ ఫలము సాదృశ్యంగా మనము క్రీస్తును మనము చూస్తున్నాం. ఇక్కడ చూడండి, 2nd verse, 21st verse. మనుషుల ద్వారా మరణం వచ్చును గనక, మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా! ఎంత చక్కగా నాకు ఇది చదువుతుంటే నాకు ఎంత ఎంకరేజింగ్ అనిపించిందంటే, మనుషుల ద్వారా మరణం వచ్చింది, కానీ ఆ మనుషుల ద్వారానే పునరుద్ధానం కూడా కలిగింది. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు నా యేసుక్రీస్తు ప్రభుల వారు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఫస్ట్ ఫ్రూట్. ఆయననే మొట్టమొదటిగా తిరిగి లేచాడు. మనుషుల ద్వారా మరణం వచ్చింది, కానీ ఆ మనుషుల ద్వారానే ఆయన పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా! 3 రోజులు ఉన్నాడు, 3వ దినమున ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. నా ప్రభువు, నా క్రీస్తు. ఈ ప్రథమ ఫలము సాదృశ్యంగా ఆయన పునరుద్ధాన దినమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో వాళ్ళు అర్పణలు అర్పించారు, యెహోవా సెలవిచ్చాడు. ఇక్కడ క్రీస్తు పునరుద్ధాన దినమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు చరిత్రలో ఆ సమాధి ఖాళీగానే ఉన్నది, క్రీస్తు సమాధి. హల్లెలూయా! మరణానికే చెమటలు వంటించాడు నా యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా! ఈ లోకంలో ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నారు, అందరూ మరణించారు. ఎంతోమంది మనుషులే దేవులుగా పిలువబడ్డారు, కానీ నా దేవుడు, నా యేసుక్రీస్తు ప్రభుల వారు, he said and he did it. హల్లెలూయా! ఆయన చెప్పాడు, ఆయన చేశాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ జీవం ఎక్కడ అని మరణానికి చెమటలు పట్టించాడు నా ప్రభువు, నా క్రీస్తు. హల్లెలూయా! ఇప్పటి వరకు ఎవ్వరు మరణానికి చెమటలు పట్టించలేదు. నీవు నేను భయపడతాము మరణం అనగానే, నా క్రీస్తు మాత్రము భయపడడు. దానికి భయం చెప్పించాడు. హల్లెలూయా!
కాబట్టి క్రీస్తును నమ్మిన వారు మరణము భయపడకండి, మరణము చూస్తూ భయపడకండి. నా ప్రభువు పునరుద్ధానుడయ్యాడు. ఈజ్ ద ఫస్ట్ టిల్ నౌ నో వన్ డిడ్ ఇట్. ఇప్పటి వరకు ఎవరు ఆ పని చేయలేదు చరిత్రలో. ఎన్ని పుస్తకాలు మీరు చదవండి, చరిత్రలో ఎక్కడన్నా మీరు వెతకండి. గో స్టడీ వాట్ ఎవర్ యు వాంట్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఎక్కడన్నా నెగటివ్ పాయింట్ దొరికిందా యేసయ్య గురించి? నో. ఈ కాలంలో ఎంతోమంది ఎన్నో మాటలు అంటున్నారు, ఎన్నెన్నో. సజీవుడు కదా, ఆ సమాధి ఖాళీ ఉన్నది, వెళ్ళి చూసుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలముగా మనము యేసుక్రీస్తును మనము చూస్తున్నాము. ఆయన పునరుద్ధానుడయ్యాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా వి వర్ డిస్కసింగ్ ఆన్ సాటర్డే. ఏం డిస్కస్ చేసాం, ఏం వాక్యం విన్నాం మనం? యాయేరు డాటర్ ఎవరు లేపారు? క్రీస్తు చనిపోగానే లేపాడు. అదేవిధంగా వి హియర్డ్ అబౌట్ తబిత, లాజర్. పాత నిబంధన గ్రంథంలో కూడా ఎంతోమంది లేచినట్లు మనం చూస్తాం. కానీ వాళ్ళందరూ లేపబడ్డారు, వాళ్ళకు జీవం వచ్చింది, కానీ తిరిగి వాళ్ళు మరణించారు. ఆ మధ్యలో కూడా పేపర్లో వచ్చింది, ఒకళ్ళని సమాధి చేసేటప్పుడు భూస్థాపన కార్యక్రమం చేసేటప్పుడు ఒక ముసలాయన లేచాడు. పేపర్లో వచ్చింది, టీవీలలో కూడా చాలా వైరల్ అయింది అది. తిరిగి మళ్ళీ ఆయన చనిపోయాడు తిరిగి అగైన్. చూడండి, అవన్నీ భూలోకంలోనే మనుషులకు అది జరుగుతుంది. కానీ మనుషుల మధ్యలో ఉండి ఐ విల్ డూ ఇట్ అని ప్రామిస్ చేశాడు దేవుడు. ఆయన దేవుడు కదా, అందుకోసం ఆయన పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా. మనం ఈస్టర్ పండుగను ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అవునండి, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి మనం ఈస్టర్. క్రిస్మస్ కంటే డబుల్ ట్రిపుల్గా సెలబ్రేట్ చేసుకోవాలి ఈస్టర్. నేను అదే చెప్తాను, ఎప్పుడు అదే చెప్తాను. డబుల్ ట్రిపుల్గా సెలబ్రేట్ చేసుకోవాలి ఈస్టర్ పండుగను. ఎందుకంటే నా దేవుడు సజీవుడుగా ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు 1 Corinthians 15th chapter 23rd verse. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతురు. చూడండి, తర్వాత క్రీస్తు వచ్చేటప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తును సొంత రక్షకుడుగా నమ్మిన వారు, ఆయన వచ్చే సమయానికి వాళ్ళందరూ బ్రతికింపబడతారు. ఐఎమ్ రెడీ ఫర్ దాట్. మీరు సిద్ధంగా ఉన్నారా? క్రీస్తుని నమ్మిన వారు, గాడ్ ఇస్ టాకింగ్ టు యువర్ హార్ట్. క్రీస్తుని నమ్మిన వారు బ్రతికింపబడతారు. ఎప్పుడు? ఆయన వచ్చే సమయానికి. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన వచ్చే సమయానికి వాళ్ళందరూ బ్రతికింపబడతారు. చనిపోకపోయినా చూడండి, వాళ్ళందరూ బ్రతికింపబడతారు. అనగా దేవుడు వారిని రక్షిస్తాడు, వారిని లేపుతాడు, తిరిగి లేపుతాడు. ఆ ఎక్స్పీరియన్స్ నీవు కూడా కావాలి. అదే మాట్లాడుతున్నాడు దేవుడు. అదేవిధంగా యోహాను సువార్త 11:25, ఆయన ప్రథమ ఫలముగా మనము చూస్తున్నాం క్రీస్తుని. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చూడండి, విశ్వాసముందు వారు. ఇక్కడ కొరింథీయులనేమో క్రీస్తు వచ్చుచుండగా ఆయన వారిని బ్రతికిస్తాడు అని చెప్పాడు, బ్రతికింపబడదురు. ఇక్కడనేమో నా యందు విశ్వాసముందు వారు చనిపోయినను బ్రతుకుదురు. హల్లెలూయా. ఈ రెండు వర్స్లో, ఈ రెండు కాంటెక్స్ట్లో మనకేం కనిపిస్తుంది? ఫెయిత్.
గమనించాలి. క్రీస్తును నమ్మిన వారు విశ్వాసము కలిగి ఉండాలి. ఈ విశ్వాసము లేకపోతే మనము క్రీస్తును చూడలేము. ఈ కృపకాలంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది. చూడండి, నేను క్రీస్తు గురించి చెప్తుంటాను. ప్రభుని నువ్వు చూసావా? నేను చూడలేదు. ప్రభు శ్రమలు నువ్వు చూసావా? నేను చూడలేదు. ఆయన చేసిన అద్భుత కార్యాలను నువ్వు చూసావా? చూడలేదు. ఆయన కొండ మీద ప్రసంగము నువ్వు విన్నావా? వినలేదు. ఆయనను కొరడా దెబ్బలతో కొడుతున్నారు, నువ్వు చూసావా? చూడలేదు. సిలువ మీదను ఆయనను హ్యాంగ్ చేశారు, నువ్వు చూసావా? చూడలేదు. కానీ నేను నమ్ముతున్నాను విశ్వాసముగా నా దేవుడు చేశాడని. దట్స్ కాల్ ఫెయిత్. హల్లెలూయా. నా క్రీస్తును నేను చూడలేదు, కానీ క్రీస్తు ద్వారా నాకు రక్షణ కలిగింది. దట్స్ కాల్ అ ఫెయిత్. ఐ బిలీవ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్. I believed. That's the reason I have saved by his blood. Hallelujah. విశ్వాసము ద్వారా నేను బ్రతుకుతున్నాను. హల్లెలూయా. దేవుడు అదే మెన్షన్ చేస్తాడు. జీవము నేనే, పునరుద్ధానము నేనే, నా యందు విశ్వాసమున్నవారు చనిపోయినను వాళ్ళు బ్రతుకుతారండి. దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. ఇది ఫెయిత్. నువ్వు నమ్ముతున్నావా? అవునండి, నేను క్రీస్తును నమ్ముతున్నాను, నాకు విశ్వాసం ఉన్నది, బలమైన విశ్వాసం ఉన్నది. అయ్యో నాకు ఏం తెలియదు అయ్యా, నాకు పరిశుద్ధ గ్రంథం తెలియదు, అందులో ఉన్న మాటలు తెలియదు, క్రీస్తు మాత్రమే తెలుసు. దట్స్ ఎనఫ్. నాకు యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను రక్షిస్తారు. దట్స్ ఎనఫ్. ఆ ఫెయిత్ ఎనఫ్. యూ విల్ బి హీల్డ్, యూ విల్ బి బ్లెస్డ్. ఆ ఫెయిత్ దేవుని మీద ఉండాలండి. అదే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రథమ ఫలముగా క్రీస్తు మనతోని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయము 28th verse. దీనికి ఆశ్చర్యపడకుడి, ఆ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున ఆ. సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని. చూడండి, ఒక కాలం వస్తుందంట, సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము వింటారంట. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు. ఒక కాలం వస్తుందంట, సమాధిలో ఉన్నవారు ఆయన శబ్దమును వింటారు. ఆయన ఎవరు? క్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు. ఆయన వచ్చే సమయానికి ఆ శబ్దము వాళ్ళు వింటారు. అప్పుడు మనకి ఇక్కడ 2 రిజరక్షన్స్ మనం చూస్తాం. ద ఫస్ట్ వన్ ఇస్ రిజరక్షన్ ఆఫ్ లైఫ్, రిజరక్షన్ ఆఫ్ కండమినేషన్, జీవ పునరుద్ధానము. అదేవిధంగా తీర్పు పునరుద్ధానము. జీవ పునరుద్ధానం అంటే క్రీస్తుని అంగీకరించి, క్రీస్తు రక్తము ద్వారా నువ్వు కడగబడి, ఆయన రక్షణను నువ్వు పొందుకొని, ఆయన మార్గములో నువ్వు నడుస్తే, మంచి కార్యాలు చేస్తూ నడుస్తే నీకు జీవ పునరుద్ధానము దేవుడిస్తాడు. తీర్పు పునరుద్ధానం అంటే నీవు ఎవరికన్నా కీడు చేసినా, పాపము చేసినా, తప్పు పనులు చేసినా, నీవు ఏదన్నా చేసినా, నీవు రాంగ్ వేలో నడిచినా దేవుడు నిన్ను తీర్పులో నించోబెడతాడు. 2 మనం 2 విషయాలను మనం చూస్తాం. కాబట్టి ద చాయిస్ ఇస్ యోర్స్. మంచి చెడు 2 విషయాలు. మంచి గురించి చాలా ప్రయాసపడతాం. ఎంత కష్టపడతామంటే విల్ ఫాట్ ఎ లాట్. ఎంత ప్రయాసపడతామంటే చాలా కష్టపడతాము మంచి చేయాలని. కానీ చెడు ఒక్క సెకండ్ చాలదు. ఒక సెకండ్ చాలదు. కాబట్టి నా ప్రియ సంగమా, నీవు జీవ పునరుద్ధానంలో ఉండాలనుకుంటున్నావా, లేదా తీర్పు పునరుద్ధానంలో ఉండాలనుకుంటున్నావా?
ఆ నరకములో కాలిపోవాలనుకుంటున్నావా? ఒక్కసారి దేవుడు మీకు 2 చాయిస్ని ముంగడ పెట్టాడు. కాబట్టి ఎస్ ఆర్ నో అది నీవు పిక్ చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో నీతోని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా జ్యేష్ఠ కుమారుడుగా మనం చూస్తాం. కుటుంబంలో మొదటి కుమారుడు జ్యేష్ఠ కుమారుడు కదా, ఫస్ట్ బోర్న్, ప్రథమ ఫలము జ్యేష్ఠ కుమారుడు. ఎంతమంది ఉన్నారండి జ్యేష్ఠ కుమారులు? ఫస్ట్ బోర్న్ గర్ల్స్ అయినా పర్వాలేదు, ఫస్ట్ బోర్న్ దే బిలాంగ్స్ టు మనం అందరం క్రీస్తు వారసులం. హల్లెలూయా. ఎస్, ఫస్ట్ ప్రథమ ఫలము మీరు. యు ఆర్ ద ఫస్ట్ బోర్న్. ఇంట్లో మీరు ప్రథమ ఫలము. అవునండి, యు ఆర్ ద ఫస్ట్ వన్. దేవుడు ఆధిక్యత మీకు ఇచ్చాడు. యు ఆర్ అ బ్లెస్డ్. చూడండి, చాలా మీరు బ్లెస్డ్ మీరు, బికాస్ జీసస్ ఈజ్ ఆల్సో ఫస్ట్ కదా. ఆ ప్రథమ ఫలము, ఇంటి బాధ్యతలను మీరు తీసుకుంటారు, ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారు, చూస్తుంటారు. యు విల్ సీ హౌ ఫాదర్ మదర్ ఏ విధంగా కష్టపడుతున్నారు, ఎట్లుంటున్నారు కుటుంబంలో. ఆ బాధ్యతలు నువ్వు కొన్ని టేక్ కేర్ చేస్తావు, తీసుకుంటావు, నువ్వు కొన్ని మోస్తావు. తండ్రి తల్లి బాధ్యతలను ముందుకు తీసుకెళ్తావు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే చేశాడు. ఆయన కూడా కొన్ని బాధ్యతలను తీసుకున్నాడు. చూడండి, జ్యేష్ఠ కుమారుడుగా ఆయనను మనము చూస్తున్నాం. కాబట్టి నా ప్రియ సంగమా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రథమ ఫలముగా మనతోని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి మనం ఇవ్వాలి. ఫస్ట్ థింగ్, అన్నిట్లో ఫస్ట్ థింగే, లాస్ట్ థింగ్ ఉండొద్దు. ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వాలి. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ ఫస్ట్ టు గాడ్, ఆఫ్టర్ దట్ ఎనీథింగ్ XYZ. ప్రతి విషయంలో ప్రథమ ఫలము ఆయనకు అర్పిస్తున్నాం కదా. ఇజ్రాయెల్ ప్రజలు కూడా వాళ్ళు కూడా అర్పించడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే దేవుడైన యెహోవా మోషే గారితో సెలవిచ్చినట్లు మోషే గారు కూడా ఇజ్రాయెల్ ప్రజలకు మరి సెలవిస్తున్నాడు. అందుకోసమే ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్లేస్ జీసస్, గాడ్, ఆఫ్టర్ దట్ ఎనీవన్. కాబట్టి మొదటి ఫలము మన జీవితంలో కూడా మొదటి పంట కదా. మనకి శాలరీ వస్తుంది, రాగానే మనం ఏం చేస్తాము? అన్ని బిల్స్ కట్టిన తర్వాత, అన్ని బట్టలు కొనుక్కున్న తర్వాత, సరుకులన్నీ తెచ్చుకున్న తర్వాత దేవునికి ఇస్తావా? లేదండి, దేవుడు అది మెన్షన్ చేయలేదు. ఫస్ట్ ఫ్రూట్ నాకు కావాలి. ఫస్ట్ ఫ్రూట్ కోతేసినప్పుడు మొట్టమొదటిగా వస్తారు. నీ చేతికి ఎంత వస్తుందో అంత దేవుని ఆలయంలో నువ్వు అర్పించాలి. 50 రోజుల తర్వాత ఆ పంటను కోస్తారు కదా. ఆ క్రాప్స్ కోసేటప్పుడు కూడా, ఆ హార్వెస్ట్ టైంలో కూడా చూసారా? నేను 1-2 సార్లు చూశాను. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ఊర్లలోకి వెళ్ళినప్పుడు పంట కోసే సమయానికి మీరు వెళ్ళండి, చూడండి. అందరు వస్తారు అక్కడికి. కోసేటప్పుడు పాటలు పాడతారు. అక్కడ వేలం పాట కూడా ఉంటుంది ఆ గోధుమల టైంకి. చాలా చక్కగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను 1-2-3 సార్లు చూశాను. చూడండి, ఎప్పుడన్నా ఆ అవకాశం దొరికితే వెళ్ళండి, చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, ఆ కోత ఎప్పుడు కోస్తారంటే, దేవుడు ఏం చెప్పాడంటే మొదటి పంటను, ఆ పన్నాను ఏం చేయాలి? దేవుని ఆలయంలో ఇవ్వాలి. ఇంకా అది కట్టు కాకముందే, మొత్తంగా కట్టు కాకముందే అది ఇవ్వాలి. ఆఫ్టర్ 50 days తిరిగి మళ్ళీ మీరు పంటను కోస్తారు. ఆ పంటను కూడా దేవుని ఆలయంలో సమర్పించాలి కృతజ్ఞతగా. అదే మనం హార్వెస్ట్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఫస్ట్ గాడ్, ఆఫ్టర్ దట్ దే విల్ కట్ ఎవ్రీథింగ్. అన్నీ కట్ చేస్తారు వాళ్ళు. కట్ చేసి దేవుని ఆలయంలోకి కూడా వాళ్ళు తెచ్చి కొంచెం దేవుని ఆలయానికి ఇస్తారు. కాబట్టి ఈ సమయంలో కూడా మీరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, కష్టపడుతున్నారు. మీకు వచ్చే శాలరీలో కూడా దేవునికి 10% ఫస్ట్ మీకు ఎంత వస్తుందో
అందులో నుండి 10% దేవునికి ఇవ్వాలి. అదే దేవుడు చెప్తున్నాడు. మీరు ఆశీర్వదింపబడుతున్నారు, ఓకే, దాని కొలది మీరు దేవుని ఆలయంలో ఇవ్వాలి. చూడండి, మీరు ఆశీర్వదింపబడుతున్నారు, ద సేమ్ వే యూ షుడ్ గివ్ టు గాడ్. దేవుడు అదే మాట్లాడుతున్నారు, అదే చెప్తున్నాడు. మొదటిది నాది, లాస్ట్ తీసుకొచ్చి నా దగ్గర పెట్టకండి, నాకు అవసరం లేదు. లాస్ట్ తీసుకొచ్చి ఇది మిగిలింది దేవునికి ఇస్తా అని తీసుకురాకండి, అది తీసుకురాకండి. ఫస్ట్ ప్రయారిటీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. అది పంటలో కానీ, డబ్బులో కానీ, ధనములో కానీ, కుటుంబంలో కానీ. జ్యేష్ఠ కుమారుని సమర్పించాలి అంటారు కదా, అవునండి. ప్రతి విషయంలో మా నాన్నగారు 3 సమర్పించారు. 3 వాడబడుతున్నాం మేము కదా. కొంతమందిని చూస్తాం, కొంతమందిని నేను చూస్తుంటాను, సేవకి ఇస్తాను అని అంటారు. ఏం చేస్తాడో సేవ కదా, ఏం చేస్తాడో సేవ, చేస్తాడా చెయ్యడా ఒక క్వశ్చన్ మార్క్. చాలా కష్టమైంది సేవ, మెల్లగా జారుకుంటారు. నో అండి, ఇచ్చేవారుగా మీరు తయారు కావాలి. ఆ జనరేషన్ కంటిన్యూ కావాలి, ఆ జనరేషన్ ఎక్స్పాండ్ కావాలి. మీ కుటుంబంలో మీరు సంపాదించే ప్రతి దాంట్లలో మొట్టమొదటి దేవునికి ఇవ్వాలి. మొట్టమొదటిది దేవునికి ఇవ్వాలి. లేకపోతే మలాకి గ్రంథం 3వ అధ్యాయము ఏమవుతారు? మీరు దొంగలుగా మారుతారు. చూడండి, మలాకి 3rd chapter 8th verse. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితి మరి మీరు అందరూ? చూడండి, దేని విషయంలో 10వ భాగమును ప్రతిష్ట అర్పణములు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. చూడండి, శాపగ్రస్తులుగా కూడా మరి మారుతారు. 10వ భాగం ఇవ్వకపోతే, 10వ భాగం ఇవ్వకపోతే. చదవండి, నా మందిరములో ఆహారం ఉండునట్లు. చూడండి, 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి. చూడండి, వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కగా దేవుడు ఇక్కడ బ్లెస్సింగ్స్ గురించి రాశాడు. ఎవరైతే ఇవ్వకపోతే వాళ్ళు దొంగలుగా ఉంటారు, వాళ్ళ మీదకి శాపం వస్తుంది. ఎవరైతే ఇస్తారో వాళ్ళ మీదకి ఎంత మంచి బ్లెస్సింగ్ అంట. ఆకాశము కూడా పట్టని, అబ్బా సరిపోవద్దు, అలాంటి బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు? వెన్ యు గివ్ టు గాడ్. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. God has mentioned it. కాబట్టి నా ప్రియ సంగమా, ఈ సమయంలో దేవుడు సెలవిచ్చినట్లు, దేవుడు మాట్లాడినట్లు మనం నడవాలి కదా. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అప్పుడే దేవుడు మనను చూస్తాడు, అప్పుడే ఆకాశము సరిపోదు, అలాంటి ఆశీర్వాదము మన మీద కుమ్మరిస్తాడు కదా. ఆయన ఆలయములో ఆహారం ఉండాలి, ఎప్పుడు తక్కువ కావద్దు. మందిరములో, దేవుని సన్నిధానములో దేవునికి ఇచ్చి మనం ఏం చేయాలి? దేవుణ్ణి శోధించాలి. పాస్టర్ గారిని కాదు శోధించడం, దేవుణ్ణి శోధించాలి. అనగా దేవుని మీద ఉన్న మక్కువ, ఇష్టము మీకు ఎంతగా ఉన్నదో అక్కడనే అర్థమవుతుంది కదా. ఆ ఇష్టము దేవుని మీద సన్నిధానంలో మీరు ఏ విధంగా అర్పణలు అర్పిస్తున్నారో అక్కడనే అది
తెలిసిపోతుంది. కాబట్టి నా ప్రియ సంగమా, దొంగిలించకండి, మొదటి పంటను దొంగిలించకండి. 90 నుండి 100 అడగలేదు దేవుడు, అది కూడా 10సే. 1 నుండి 10, 10 నుండి 20, 20 నుండి 30, 10సే అవి కూడా. లాస్ట్ది అడగలేదు దేవుడు, ఫస్ట్దే. ఎంత వచ్చినా ఐ వాంట్ ఫస్ట్, అది నాది అని దేవుడు సెలవిచ్చాడు. చూడండి, ఎక్సోడస్ 13th chapter 1st, 2nd verses. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. ప్రథమ సంతతి, ఫస్ట్ వన్, ఫస్ట్ ఫ్రూట్, అది ఏదైనా ఏమంటున్నాడు దేవుడు, అది నాది. దట్స్ బిలాంగ్స్ టు మీ. వాట్ ఎవర్ దట్స్ బిలాంగ్స్ టు మీ. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో కూడా వాళ్ళు పితరులు వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్పారు. ఆ ప్రకారమే మేము కూడా నడుస్తున్నాము అని ఒప్పుకుంటున్నారు, వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. చూడండి, ఆ వచనం కూడా చదువుకుందాం. డిట్రానమీ 26th chapter 3rd verse, ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 3వ వచనం. ఆ దినములో నుండి యాజకుని యొద్దకు పోయి, యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నాడని అతనితో చెప్పవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పితరులతో చెప్పారు కదా, ఆ దేశము మాకు ఇస్తున్నారు, దేవుడు ఇస్తున్నాడు కదా. దాని ప్రకారము అక్కడికి వెళ్ళి యాజకుని ఎదుట వాళ్ళు ఏం చేస్తున్నారు, యెహోవా సన్నిధానములో ఒప్పుకుంటున్నారు. ఐ డిక్లేర్, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉన్నది, ఐ డిక్లేర్ టుడే టు ద లార్డ్ యువర్ గాడ్ దట్ హ్యావ్ కమ్ టు ద కంట్రీ విచ్ ద లార్డ్ స్పోక్ టు అవర్ ఫాదర్స్ టు గివ్ అస్. ఐ డిక్లేర్, నేను ఒప్పుకుంటున్నాను కదా. పరిశుద్ధ ఆలయంలో కూడా ఒప్పుకుంటారు, ప్రమాణాలు చేస్తుంటారు ఆలయంలో. ఆ ప్రమాణాలు నెరవేరుస్తున్నావా? నేను ప్రమాణం చేశాను, మై వైఫ్ ఈజ్ ప్రెగ్నెంట్. ఎవరైనా నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ గాడ్, అది ఎవరైనా నేను ప్రమాణం చేశాను, నేను ఒప్పుకున్నాను దేవుని ఆలయంలో. ప్రథమ ఫలము, ఫస్ట్ బోర్న్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ టు గాడ్. అది ఫస్టే కానీ సెకండ్ కాదు, ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. నేను ఒప్పుకున్నాను, ఒప్పుకున్న ప్రకారం నేను చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో కూడా మీరు ఎన్నో దేవుని ఆలయంలో ఒప్పుకుంటారు, అవి చెయ్యాలి. చేస్తేనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ప్రథమ ఫలము అది నాది అని దేవుడు చెప్తున్నాడు కదా. చూడండి, సామెతలు 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట వినండి, ఎంత చక్కగా ఉంటుంది. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. నీవు ఒప్పుకున్నా, నీవిచ్చినా, నీవు సమర్పించిన, వాట్ ఎవర్ యు డూ, నువ్వేం చేస్తావో తెలుసా, యెహోవాను ఘనపరుస్తున్నావు. గుర్తుపెట్టుకోండి, నీ ఇచ్చే ప్రథమ ఫలము, ఫస్ట్ థింగ్, మొదటి నెలలో 10వ భాగము నువ్వు తెచ్చిస్తున్నావు. దానిని బట్టి యెహోవా ఘనపరుస్తున్నాడు, యెహోవా ఘనపరచబోతున్నాడు. అదే రాశాడు దేవుడు ఇక్కడ. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అవునండి, మనము యెహోవాని ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, హానర్ చేయాలి. అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు.
ఫస్ట్ది ఇస్తే ఫస్ట్ది పరిశుద్ధంగా మారితే అంత పరిశుద్ధంగా మారుతుంది. చూడండి ఆ వచనం, రోమన్స్ 11th chapter 16th verse. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. హల్లెలూయా. వేర్లు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే. ఇంత బ్యూటిఫుల్గా దేవుడు రాశాడు చూడండి. ఫస్ట్ పరిశుద్ధమైతే లాస్ట్ కూడా పరిశుద్ధమే. ఫస్ట్ ముద్ద పరిశుద్ధమైతే అంత పరిశుద్ధమే. ఫస్ట్ పంట పరిశుద్ధమైతే అంత పరిశుద్ధమే. అది దేవునిది. ప్రథమ ఫలము పండుగలు మనం జరుపుకుంటున్నాం ఈరోజు కదా. ఆ వాక్యము మనం వింటున్నాం, ప్రథమ ఫలముల పండుగ. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. దేవునికి నీవు ఏ విధంగా ఒప్పుకుంటున్నావు, దేవుని సన్నిధానములో ఏ విధంగా అర్పణలు అర్పిస్తున్నావు, నీవు ఇచ్చే మొదటి పంటలో కానీ, మొదటి ధాన్యంలో కానీ, మొదటి ఫస్ట్ ఫ్రూట్లో కానీ అది పరిశుద్ధపరచబడితే అంత పరిశుద్ధపరచబడుతుంది. దానిని బట్టి దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సనగకుండా గునుగకుండా కదా, సనగుతుంటారు, గునుస్తుంటారు కదా, ఎన్నెన్నో చూడండి. ఆ వాక్యం చదువుకుందాం. 2 Corinthians 9th chapter 6th 7th verse. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనగ కొనుకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తాడు. బలవంతముగాక, సనుకోక, గునుకోక, దేవుని మందిరంలో ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రేమతో, ఉత్సాహముతో, ఆనందంగా, సంతోషంగా దేవునికి మనం ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. కొంచెంగా ఇచ్చేవాడు కొంచెముగానే పంట కోస్తాడు. సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి నా ప్రియ సంగమా, ఈరోజు ప్రథమ ఫలముల పండుగ గురించి మనము ధ్యానించాము. ప్రథమ ఫలముల పండుగ, దీని సాదృశ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధాన దినమును మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆయననే మొట్టమొదటిగా ఈ యొక్క భూలోకములో తిరిగి లేచాడు కదా. ఆ విశ్రాంతి దినము తర్వాత, హై సబత్ డే తర్వాత, పాత నిబంధన గ్రంథంలో ఆన్ సాటర్డే దే వేర్ ప్రైజ్ వర్షిప్ టు గాడ్. కానీ క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత క్రొత్త నిబంధన గ్రంథములో, అనగా మనముంటున్న కృపకాలములో మనము విశ్రాంతి దినముగా దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి నా ప్రియ సంఘముగా, నా ప్రియ బిడలారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రథమ ఫలముల పండుగ నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు నీతోని నాతోని మాట్లాడాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఇచ్చేవారుగా దేవుడు పెట్టాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.